గీతా జయంతి అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజును గీతా జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున మానవాళికి అత్యంత గొప్ప ఆధ్యాత్మిక గ్రంథమైన భగవద్గీత లభించింది. గీత జీవిత సత్యాన్ని, ధర్మాన్ని, కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తుంది. ఇది మనిషికి సరైన జీవన మార్గాన్ని చూపుతుంది. గీతా పఠనం, బోధనల ద్వారా ప్రజలు జ్ఞానాన్ని, శాంతిని పొందుతారని విశ్వసిస్తారు. ఈ రోజున భక్తులు ఇంట్లో లేదా ఆలయాల్లో భగవద్గీతను పూర్తిగా పఠిస్తారు. చాలామంది భక్తులు మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారు. వివిధ ప్రదేశాలలో పండితులు గీతా సత్సంగాలు, ప్రవచనాలు మరియు చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పేదలకు అన్నదానం చేయడం, దుస్తులు లేదా ఇతర వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. కీర్తనలు మరియు భగవద్గీత శ్లోకాలతో భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.